హలో అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఇప్పుడు పిల్లలంతా స్కూల్‌కి వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిన తర్వాత ముందుగా నేను బట్టలు మడద్దామని వచ్చేసాను. అంటే తెల్లవారు లేయగానే ఫస్ట్ పని నాకు పిల్లలు వెళ్ళిన తర్వాత బట్టలు మడవడం ఇదే ఉంటుందనమాట. ఈ డ్రెస్సు నేనే మా పాపకి డిజైన్ చేశాననమాట. అంటే నేనే మా పాప బట్టలన్నీ నేనే మోస్ట్లీ కుడతానండి. నాకు స్టిచ్చింగ్ కూడా వచ్చు. సో చూసారు కదండీ ఎంత సింపుల్‌గా ఉందో ఈ డ్రెస్సు. సైడ్‌లో అలాగే లేసులు పెట్టేసి ఆ చిన్న లేస్‌ని అది స్లీవ్స్ కూడా పెట్టేసినాను. సో సింపుల్‌గా ఉన్న చాలా క్యూట్‌గా ఉంటుందండి ఈ డ్రెస్. సో ఇది ఇంకొక డ్రెస్సు. లేస్ చూసారా? సేమ్ కాంట్రాస్ట్ కలర్‌లో లేస్‌ని నెక్‌కి ఇలాగా సింపుల్‌గా పెట్టేసాననమాట. సో పక్కనొచ్చి ఒక బ్రాడ్‌గా ఉండే లేస్‌ని తీసుకొని షోల్డర్ నుంచి నడుము వరకు వస్తుందనమాట ఆ లేస్ ఇలాగా. చూసారు కదండీ సింపుల్‌గా ఉంటుంది. అంటే చేతులకి ఇలాగ చున్నట్స్ ఫ్రిల్స్ పెట్టేసానన్నమాట. చాలా బాగుంటుంది ఈ డ్రెస్ వేసుకున్నప్పుడు. సో ఇదన్నమాట మీతోటి ఇవాళ నేను షేర్ ఇంకా మీకు ఇలాంటి డ్రెస్ డిజైనింగ్ వీడియోలు చూడాలంటే నాకు కమెంట్ చేయండి. తప్పకుండా నేను మీతోటి షేర్ చేస్తాను. అంటే బట్టలు మడుస్తున్నప్పుడు ఈ 2 డ్రెస్సులు కనిపించింది పైన. సో అందుకని నేను 2 డ్రెస్సులు ఊరికే మీతోటి షేర్ చేశాను ఇవాళ. అంటే ప్రాపర్గా అయితే నేను చేయలేదు. మీరు నెక్స్ట్ టైం ఒకవేళ అడిగారనుకోండి ఇంకా డ్రెస్ డిజైనింగ్ మా పాపది ఏదైతే ఉన్నాయో అన్నీ మీతోటి తప్పకుండా షేర్ చేస్తానండి. సో బట్టలన్నీ ఉన్నాయి, అన్నీ మడిచేసాను. ఇది అయిపోయిందంటేనే మొత్తం ఇల్లంతా సగం క్లీన్ అయినట్టుగా అనిపిస్తుంది. బట్టలు మడచడం అనేది చాలా పెద్ద టాస్క్ అండి. అన్ని పనులు చేసేస్తామని బట్టలు మాత్రం సైడ్లో ఉండిపోతుంది. దాన్ని అలాగే కుక్కి. సో మోస్ట్లీ నేను ట్రై చేస్తాను అప్పటికప్పుడే మర్చడానికి. లేదంటే ఒక్కసారి నేను అలాగా పాలు మారిపోయాను అనుకోండి, ఫుల్ ఇంకా అలాగే 3-4 రోజులు అలాగే ఉండిపోతుంది. ఇది మా హాల్ అండి. మా హాల్ ఊరికే అలాగ ఒక చిన్న ఝలక్ చూపిస్తున్నాను మీకు. ఈ మధ్య మేము మొక్కలు కొన్నాం కదా, దాంట్లో ఈ కొత్తగా ఈ ఒక ఆకు అనేది వస్తుంది. చాలా సంతోషంగా ఉంటుంది. ఇలాగా చూసామంటే చాలా బుషీగా వస్తుంది. అంటే మొక్కల్ని కొనడం పెద్ద విషయం కాదండి, కానీ దాన్ని మెయింటైన్ చేయాలి, దానికి అన్ని రకాల ఇదిగా పెట్టాలి. అది చాలా ఛాలెంజింగ్ అన్నమాట. సో నేను మొక్కలైతే కొనేసాను, కానీ నాకు ఎప్పుడు ఆ భయం అనేది ఉంటుంది. ఇంకా ప్రాపర్గా దానికి కేర్ తీసుకోలేదు. సో నేను తీసుకోవాలి, ఇంకా నుంచి ట్రై చేస్తున్నాను. సో అదండి, మా ఆయన అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్ళారు కదా, సో ఇక్కడే సూట్ కేసులు 2 ఎత్తుకొని వచ్చి పెట్టేశారనమాట. సో ఈ హాల్ వీడియో వచ్చి నేను స్పెషల్గా తీయడం లేదు. మామూలుగా మా ఇల్లు ఇలాగే ఉంటుందన్నమాట. దీనికని వీడియోకని స్పెషల్గా నేను మొత్తం సర్ది పెట్టలేదండి. సో ఇది 2 రూమ్లు అనమాట. ఈ సైడ్లో ఉండేది మా పిల్లల రూము, అదొచ్చి స్టోర్ రూమ్. ఇది వచ్చి 2 రూమ్లు, ఇది వచ్చి హాలు, అది బాల్కనీ. అంటే బాల్కనీ లెంత్గా ఉంటుంది, కానీ స్పేస్ అనేది చాలా తక్కువగా ఉంటుందండి. బట్టలు మాత్రం ఆరేసుకోవచ్చు అలాగన్నమాట. సో అక్కడ కూడా నేను కొంచెం మేకోవర్ చేద్దామని నాకు ఐడియా ఉంది. సో ఇదండి మా హాల్. ఇప్పుడు నేను కిచెన్లోకి వచ్చేసాను. ఈరోజు నేను పప్పులు చేస్తున్నాను. అంటే నేను ఇలాగ సింపుల్గా చేసేస్తాను అనమాట. కుక్కర్లో ఏదైనా మోస్ట్లీ నేను కుక్కర్లో చేయడం ప్రిఫర్ చేస్తాను, ఎందుకంటే తొందరగా అయిపోతుంది కదండి, అందుకని. సో ఏం లేదండి, దీంట్లో నేను జస్ట్ మన కందిపప్పు ఉంది కదా, కందిపప్పు, టమాటాలు, పచ్చిమిరపకాయలు, కొంచెం చింతపండు, వెల్లుల్లిపాయలు, కొంచెం పసుపొడి, నీళ్లు వేసి ఇలా ఉడకపెట్టేసుకుంటాను. ఉడకపెట్టుకున్న తర్వాత దీన్ని బాగా మెదుపుకుంటాను. దీని తర్వాత దీనికి నేను పోపు పెట్టేసుకుంటానండి. పోపు ఏం లేదు, నూనె పోసి కొంచెము ఆవాలు ఉద్దిపప్పు వేసుకొని, కొంచెం జీలకర్ర వేసుకొని, కొంచెం మెంతులు, అంటే టేస్ట్ బాగుంటుందన్నమాట మెంతులు వేస్తే. కొంచెం సోంపు వేసుకుంటాను నేను ఫ్లేవర్కి, అంటే ఎక్కువ కాదు, వేస్తే వేయచ్చు లేదంటే లేదు. జీలకర్ర కొంచెం వేసుకొని, ఎండుమిరపకాయలు వేసుకొని, కరివేపాకు వేసుకొని దాన్ని పోపు పెట్టేసుకొని ఒక పొంగు లేదంటే ఒక 5 నిమిషాలు మాత్రం దాన్ని కొంచెం బాయిల్ చేసుకొని దింపేసుకోవడం, అంతే. ఇంతే అండి, చాలా సింపుల్గా ఉంటుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. అంటే పచ్చిమిరపకాయలు వేయడం వల్ల నాకు పచ్చిమిరపకాయలు వేస్తే ఒక డిఫరెంట్ టేస్ట్ ఉంటుందన్నమాట. సో నేను పప్పుల్స్లో ఎప్పుడైనా కూడా పచ్చిమిరపకాయలు వేసి చేస్తాను, అది నాకు చాలా బాగా నచ్చుతుంది. సో ఇదే కాకుండా మేము ఇంకొక టైప్లో కట్టి దాలని హైదరాబాద్ టైప్లో కూడా చేస్తాను అనమాట. ఎప్పుడైనా కూడా నేను దాని రెసిపీని కూడా మీకు షేర్ చేస్తాను. సో ఇది మటన్, నేను హైదరాబాద్ టైప్లో తలావా గోష్ అంటాం మేము దీన్ని. అంటే మటన్ ఫ్రై, అంటే పొడి పొడిగా చేసే మటన్ అన్నమాట. ఇది డ్రైగా ఉంటుంది. ఏం లేదండి, మటన్లోకి మీరు నీళ్లు పోసుకొని ఉప్పు, మిరప్పొడి, పసుపు పొడి, ధనియాల పొడి ఇవన్నీ వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మటన్ ఉడకబెట్టేసుకోవాలి.
ఇప్పుడు ఉడికిన మటన్ ఇలాగ ఫ్రై చేసుకోవాలన్నమాట. సో చూసారు కదండి, వేడి వేడిగా అన్నం అయిపోయింది, ఒక పక్కన ఇది ఫ్రై అవుతుంది మటన్. ఇది వచ్చి పప్పులుసు, ఒక సైడ్లో వచ్చి నేను గుడ్లు కూడా ఉడకపెడుతున్నాను పిల్లల కోసం. సో అంతే అండి, ఇలాగ డ్రైగా ఉంటుంది మటన్, చాలా టేస్టీగా ఉంటుంది. దీని రెసిపీ ఒకవేళ మీకు ఫుల్గా కావాలంటే మీరు కమెంట్ చేయండి, నేను తప్పకుండా షేర్ చేస్తాను మీతోటి. దాంతో మామిడి పండ్లు కూడా పెట్టేశాను. సో ఇది వచ్చి మా సింక్లో ఇలాగ నీళ్ళన్నీ పొంగి వచ్చేస్తున్నాయి. సో 3 నెలల నుంచి నేను చాలా కష్టపడుతూ ఉన్నాను. నీళ్లు కొంచెం ఎక్కువ అయిపోయిందంటే ఇలా పొంగి బయట వచ్చేస్తుంది అనమాట. అంటే మా ఆయనకి నేను 3 నెలల నుంచి కంటిన్యూస్గా చెప్తూనే ఉన్నాను, ఇలాగ ప్రాబ్లంగా ఉంది, కొంచెం కార్పెంటర్ని పిలవమని చెప్పి. కానీ మా ఆయన ఎందుకని తెలీదు, సమ్టైమ్స్ ఆయన రెస్పాండే అవ్వరన్నమాట. దాని తర్వాత నేనే మా నైబర్స్ని అడిగి ప్లంబర్ నెంబర్ తీసుకొని ప్లంబర్ని దగ్గర 1 వారం నుంచి పిలుస్తున్నాను. 1 వారం నుంచి పిలిస్తే ఇవాళ ఫైనల్గా వచ్చేసారు. చూసారు కదండి, అన్ని పాత్రలన్నీ వంట అయిన తర్వాత అన్ని పాత్రలన్నీ బయట పెట్టేసినాక మళ్ళీ ఇలాగా పని అంతా చేసి ఇప్పుడు ఫైనల్గా సింక్లో నుంచి నీళ్లు రావడం లేదు. ఎంత నాకు రిలీఫ్గా ఉందంటే ఇవాళ నేను చెప్పలేనండి. అంటే ఇలాగ ప్లంబర్ని ఇంటి పనులు కాకుండా ఇలాంటి ఎలక్ట్రిక్ పనులు ఇవన్నీ కూడా మనమే చేయాలంటే నాకైతే చాలా విసుగ్గా ఉంటుందండి. కొంతమంది ఆడవాళ్ళు అయితే ఉన్నారు, కానీ వాళ్ళకి నిజంగానే హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. వాళ్ళు ఇంటి పనులు చూసుకుంటారు, బయట వర్క్ చేస్తారు. ఇలాగా ఏదైనా ఇంట్లో ప్రాబ్లం వచ్చిందంటే దాన్ని కూడా చూస్తారు. అలాంటి ఆడవాళ్ళకైతే నిజంగానే నా హ్యాట్స్ ఆఫ్ అండి. సో ఇవాళ మేము నిన్న నైట్ యాక్చువల్గా నేను బెడ్షీట్స్ తెచ్చాను అనమాట. క్వాలిటీ అయితే బాగుంది. 795 రూపాయలు ఒక బెడ్షీట్ పడింది. 3 బెడ్షీట్లు కలిపి 2200 రూపాయలకి ఆఫర్లో ఇస్తామన్నారు. నేను ముందు వెనక ఆలోచించకుండా తీసుకుందామని ఒక్క బెడ్షీట్ తీసుకుందామని వెళ్ళాను. కానీ అక్కడ వెళ్ళే కొందికి ఏదో ఆఫర్ చెప్పగానే ముందు వెనకాల ఆలోచించకుండా నేను ఒకేసారి 3 బెడ్షీట్లు తీసేసుకున్నాను అనమాట, కరువు కాలం అన్నట్టుగా. సో అది అండి, క్వాలిటీ అయితే బాగుంది, కానీ అంత డిఫరెన్స్ అయితే పడలేదు. ఒక బెడ్షీట్ 795 అనుకోండి, 800 పడింది. సో అంటే 3 బెడ్షీట్లు అంటే అంత ఎక్కువగా 2200 రూపాయలకి ఇచ్చారంటే అంత ఎక్కువ డిఫరెన్స్ అయితే పడలేదు. కానీ ఏంటో నేను ఆలోచించకుండా తీసేసుకున్నాను అనమాట. సో ఇదండి ఇవాల్టి చిన్న వ్లాగ్. వీడియో నచ్చిందంటే తప్పకుండా లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.